అక్క ముందరికి రండి. కొద్దిగా బండి వెనకలు జరుపురా నాయన సపరేట్గా, నువ్వు వెనకలు జరుపుకోవాలంటే జరిగింది. మన హనుమాన్ టెంపుల్ కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి కుల సంఘాలన్నీ కూడా ఇప్పుడు చాలు చేస్తామని చెప్తున్నాము. అట్లాగే మన నాయకుడు మన ఎమ్మెల్యే గారు పదవుల కోసం పాకలాడే నాయకుడు కాదు. ప్రతిపక్షాల లెక్క కాదు. పదవులు కావద్దు, పదవులే రావాలని కాదు. మన నాయకుడు ఉద్యమ నాయకుడు, ప్రజల సేవకుడు అని ఈ సందర్భంగా మీకు చెప్పడం జరుగుతున్నది. మనం మొన్ననే చూసినాము, చేతు గుర్తు మనిషి ఎక్కడుండే, మొన్నటి దాకా ఎక్కడుండే, ఇప్పుడు ఎక్కడున్నాడు. వాళ్ళకు పదవి వ్యామోహంలో ఉన్నారు. కళ్ళబొల్ల మాటలు నమ్మొద్దని మన గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎవరు వచ్చి చెప్తారు, ఏదో మాటలు చెప్తారు, ఏదో ఇస్తాము, అదే తెస్తాము, ఇదే తెస్తాము అన్నారు. తెచ్చి చూపెట్టరా బాబు, మేము చేస్తామని మనం చెప్పాలి. మనం ఇప్పటి వరకు తెచ్చుకున్నాము అన్న. మన మాయపూర్ గ్రామం బాగా చిన్న గ్రామం అన్న. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మేము అభివృద్ధి కాలేదన్నా. ఒక పెద్ద గ్రామంలో 2 రోడ్లు 2 గట్టెలు కడితే ఎంత అవుతుందో మా ఊరు మొత్తం అయిపోతుందన్న. అవి లేవు, అవి ఏపీయాలని కోరుతున్నా మా ప్రజల తరఫున. అట్లాగే కొన్ని వీడియో పింఛన్లు లేవన్నా, కొందరికి పింఛన్లు కూడా వస్తలేవు, రేషన్ కార్డు కూడా కొందరు వస్తలేరు. అట్లనే అవి కూడా ఇప్పగలరని కోరుతున్నా. మా చిన్న గ్రామ పంచాయతీ అన్న నిధులు లేక సరిగ్గా డెవలప్ చేయలేకపోయినాం కొన్ని అనివార్య కారణాల వల్ల అన్న. ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా, మీరు గెలిచిన తర్వాత మా మాయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని మన నియోజకవర్గంలోని నెంబర్ 1 మాయపూర్ గ్రామ పంచాయతీగా చేయాలని మీకు ఈ సభాముఖంగా కోరుకుంటున్నానన్న. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలన్న. మంచిగా అర్ధగంట మాట్లాడతారా? ముఖం ఎండకున్నది రా నాయన. బాగా ఎండలో నిలబడ్డారు, 2 అడుగులు మాట్లాడి పెట్టారు. అన్ని మీరే చెప్తే నేనేం చెప్పాలా మరిగా? అంతేనా? మాట్లాడ ఇప్పుడు జీవన్ మాట. జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు. అక్క చెల్లెళ్లకు, అమ్మలకు, అన్నలకు అందరికీ ఏదంటే మన జీవనన్నను అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకొని మంత్రిగా చూడాలని మా కోరికమ్మ. ఇంకోటి ఏంటంటే అన్న, మా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మా విలేజ్ అంటే ఎవరికి అంటే తెలియకపోకుండా, అది కేవలము తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఆశీస్సులతో గ్రామ పంచాయతీ అయిన తర్వాత మేము మాయాపూర్కు గుర్తింపన్నా. ఏదున్నా మీకోసం ఉంటాం, మీకోసం ఏదైనా చేస్తామన్నా. కంపల్సరీ మన విలేజ్ అందరూ కారు గుర్తుకే ఓటు వేయాలా. ఓటు వేసి అత్యధిక మెజార్టీ మన మాయాపూర్లో చూపెట్టాలా. అవునా?
ఇంకోటి ఏంటంటే అన్న చిన్న విన్నపం, మా గ్రామ పంచాయతీ అయింది 1 కిలోమీటరు డ్రైనేజ్, 1 కిలోమీటరు సీసీ రోడ్లు మీరు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మాకు మాయాపూర్కు చెయ్యాలని చెప్పేసి చెప్తున్నామన్నా. చిన్న విన్నపం. ధన్యవాదాలన్నా. జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి. జీవనన్న మాట్లాడతాడు. జై తెలంగాణ. ఈరోజు మాయాపూర్ గ్రామానికి విచ్చేసేటువంటి నాకు ఇంత మండు టెండలో ఉదయం నుంచి మీరంతా వెయిట్ చేసి నాకు నందిపేట్ల ప్రతి సంఘం ఇల్లు ఆపి ప్రతి ఇంటికి తీసుకుపోవట్ల గంట లేట్ అయింది. మీరేమో ఉదయం 10 గంటల నుంచి ఉన్నారు కాబట్టి ముందుగా మీ అందరికీ కొద్ది ఆలస్యమైనందుకు క్షమించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మాయాపూర్ గ్రామానికి వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద ఎత్తున డీజే సౌండ్తో, తప్పుల వాయిద్యాలతో, మా మంగళారతులతో మా అక్క చెల్లెళ్ళు, ఇంత పెద్ద ఎత్తున యువకులు, అన్న దమ్ములు, బైకుల ర్యాలీతో విచ్చేసినటువంటి యువకులకు, అక్క చెల్లెలకు, నా తోబుట్టులకు, అన్న దమ్ములకు, కుల సంఘాల సభ్యులందరికీ కూడా చేతులెత్తి శిరస్సు వంచి హృదయపూర్వక ప్రాధాన్యవందనాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. వేదిక పైనటువంటి గ్రామ సర్పంచ్ చేసిందంతా చెప్పిండు, మళ్ళీ ఇంకా కొంచెం అభివృద్ధులు వెనుకబడ్డది అంటుండు. ఎన్ని ఇచ్చినో చెప్తా, అర్ధగంట చెప్తా నేను మీకు ఏమేమి ఇచ్చిండు. ఉప సర్పంచ్ బ్యాగర్ జీవన్, ఎంపీటీసీ మనోజ్ రావు గారు, గ్రామ శాఖ అధ్యక్షులు దేశిల్ల సాగర్, ఉపాధ్యక్షులు తూడ సత్యం, చైర్మన్ ఓంకార్ గారు, లిఫ్ట్ అదేవిధంగా మాధవ సంఘం మండల అధ్యక్షుడు యాదవ సంఘం గొల్ల కృష్ణన్న, అదేవిధంగా ఎస్టీ నాగపూర్ అవార్డులు మేకల వినోద్, అదేవిధంగా మన యాదవ గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డు మహేష్, పట్ట కుమార్, కరీం, అల్లెపు చిన్నముత్యం, అల్లెపు రాకేష్, రెడ్డి రామారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సల్ల జీవన్ రెడ్డి గారు, వార్డు మెంబర్లు డాక్టర్ సుప్రియ, లావణ్య, అల్లెపు లత, పెద్ద మీద భోజమ్మ, పింటిగిర భోజమ్మ, చక్కగా రాయంత ఒకటి కయ్యం పెట్టేటట్టున్నారు నాకు భోజనం. నాకు రాసర ప్రసాద్, పిసపల్లి లావణ్య, రొడ్డ మురళి, రొడ్ల రవి, బ్యాగరి సంజు, బ్యాగరి సుధాకర్, మట్ట సంచు, మట్ట ప్రేమ్ కుమార్, రొడ్డ రమేష్, అదేవిధంగా పుంటిగూడ హనుమాన్లు, మట్ట టింకు. ఇక మంచి ఇంటికి ఒక పేరు రాసిరు అనుకోడు అల్వాయి గారు. మీకు ఈ రాశులకు వాళ్ళ చుట్టాలకు ఇంటి ముంగటున్న మీకు మీ చుట్టాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అల్లెపు పెద్ద ముత్తన్న, బాగర నారాయణ, మేకల మురళి, చాలా కృష్ణన్న, చాలశేఖర్, వేడికాల వడ్డ వినోద్, సాకరి ముఖేష్, చేగుంట సాయి కుమార్, గౌన్ల వంశీ, గౌన్ల సాయి కుమార్, గల్ల జనార్దన్, గొల్ల రామారావు, గొల్ల వడ్డన్న, గొల్ల గంగాధర్, నీరెడు లక్ష్మణ్, మట్ట సాయన్న, బొగ్గుట గంగాధర్, గొల్ల గంగాధర్, మాగాలి విశ్వనాథ్, నీరెడు వంశీ, గొల్ల మధు, మాద్గి రత్నం. అమ్మయ్య, ఇక ఓల్డ్ సైడ్ ఉన్నాయే 150 ఇండ్లు, 150 పేర్లు రాసి ఉన్న ఊరంతా నా చుట్టాలా కాదా? 2 సార్లు 2014లో మా అమ్మ సర్పంచ్ గారు, మా నాయన ఉప సర్పంచ్ గారు మీ గ్రామానికి వచ్చి మీ కలుపులో తలకాయ పెడితే ఇదే మాయాపూర్ గ్రామస్తులు నాకు 15,000 మెజార్టీ ఇచ్చిన నా గొప్ప దేవుళ్ళు ఈ గ్రామస్తులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చిన్న ఊరు, 450 ఓట్లు ముందుండే 512 కొత్తగా అయినాయి పిల్లగాన్ని, 500 ఓట్లు, 3 ఇళ్ళు. మరి పింఛన్లన్నీ ఈ ఒక్క గ్రామంలోనే ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన అక్క చెల్లెలకు నేను ఈ గ్రామానికి వస్తా ఉంటే ఉమ్మెడ మాయాపూర్ బ్రిడ్జ్కు మంచి డాంబరుడు అవుతుంది కదా, అయితలేదా? మరి 108 కోట్లు పెట్టి రోడ్ ఎత్తే సప్పట్లేయి. ఎంత మంచి డాంబర్ రోడ్ మీ గ్రామానికి వచ్చింది వాస్తవం కాదా? మీ ఊరు పేరు నిలబెట్టింది వాస్తవం కాదా? ఉమ్మెడ బ్రిడ్జ్, మాయాపూర్ బ్రిడ్జ్ అంటారు వాస్తవం కాదా? మరి నేను వీడికి వస్తా ఉంటే వికలాంగులు వచ్చిర్రు. వాసరి సత్యమ్మ ఉన్నదా? సత్యమ్మ ఏడుంది?
ఆ గీడ గామెకు 4016 పింఛన్లు వస్తాయి. అంతేనా అన్న? యాడిగెత్తున్నావు? మా ఊర్లో 7 వికలాంగులు ఉన్నాం. మట్ట లసుంబాయ్, దొడ్డెల్ల భోజన్న, వాసర సత్యగంగు, అల్లల శ్రావణి, నాగకిషన్, గుగ్గొల్ల నరసింహులు, ఈ 7 వికలాంగులు ఉన్నారు. వాళ్ళ కన్న తల్లిదండ్రులు వారికి 4000 ఇస్తలేరు. కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్ మరి నెలకు 4016 పింఛన్లు ఇస్తుంది. ఎంత ఇస్తుండే? ఈ 7 వచ్చి అన్న మేము మంచికి 10 ఓట్లు వేపిస్తాం. ఈ నియోజకవర్గంలో 6000 మంది వికలాంగులు ఉన్నారు. వారంతా మంచికి 20 ఓట్లు వేస్తే 1,20,000 ఓట్లు వస్తాయన్న. మేమంతా సార్తో ఉంటాం, కారుతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం. రావాలి జీవన్, కావాలి జీవన్, గెలవాలి జీవన్ అని అంటున్నారు. వాస్తవమేనా? ఇంత మంచిగా ప్రేమతో వాళ్ళందరూ నన్నే గెలిపిస్తా అని చెప్తున్నారు. నేను నమ్మకం పడ్డలే. అవ్వంది అడగంది అవ్వైనా పువ్వు పెట్టది. నేను మాయా పేపర్లను మళ్ళా అడుగుతాను వచ్చిన మీ యొక్క గ్రామంలోనే వాళ్ళే కాకుండా 129 మందికి గాను 2016 రూపాయల పింఛన్ల చొప్పున నెలకు 2,67,000 చొప్పున సంవత్సరానికి 32 లక్షల చొప్పున ఇప్పటి వరకు ఈ చిన్న గ్రామానికి 100 ఇండ్లు ఉన్న గ్రామానికి 2,40,00,000 రూపాయలు పింఛన్ వచ్చింది. వాస్తవం కాదా? అక్కడ ఉన్న వాళ్ళు సప్పగా ఉన్నారు, కొత్తగిరి సరుగురు కదా, 2,40,00,000 వచ్చింది. వాస్తవం కాదా? ఇలా అత్త కోడళ్ళ మధ్య సంబంధాలు మంచిగా కాలేవా? మాయాపూర్ కోడళ్ళు మామయ్య తిన్నవా అని అడుగుతలేరా? అత్తమ్మ గోళీలు వేసుకున్నావా అంటున్నారు. ఈ ప్రేమ యాడికెంచి వచ్చింది? కేసీఆర్ ఇచ్చిన పైసలు అత్త సంచిన డబ్బులు. అంతేనా? అంతేనా కాదా? అత్త సంచిన డబ్బులు బగ్గా ఉన్నది కాబట్టి కోడలు పిల్ల అత్తమ్మ బాగున్నావా అంటున్నది. హైదరాబాద్ నుంచి పిల్లగాళ్ళు వస్తే ఆ పిల్లగాళ్ళు ఈ రోజు అవ్వ బాబు దగ్గరికి ఎవరు పోతలేరు. ఎవరి దగ్గరికి పోతా ఉన్నారు? తాతాయి దగ్గరికి పోతున్నారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరి దగ్గరికి పోతున్నారు? సంచి నిండా పైసలు. హైదరాబాద్ రాగానే మళ్ళా పోయేటప్పుడు 2,000 నోట్లు ఇస్తారని చెప్పి పోతున్నారు. అంతేనా? అదే కాదు, ఈ ఒక్క గ్రామంలోనే 378 మందికి రైతు బంధు ద్వారా 4,54,00,000 రూపాయలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? ఈడ మాయాపూర్లో భూములున్న వాళ్ళకు ఎంత వచ్చినాయి? 4,54,00,000 రూపాయలు వచ్చినాయని చెప్పి నిన్న ఎవరైనా బీజేపీ పంపించి చెప్తున్నా. గీమెను బీజేపీ నేను వచ్చిన వాళ్ళంతా ఇంట్లో ఉన్నారు, రాని వాళ్ళంతా కయ్యమాడనికి ఉన్నారు. అందులోకి ఈమె ఏం పేరు అక్కది? లసుబాయ నరసుబాయ్ అక్క కయ్యం పెట్టుకుంటా కూర్చో. ఊగురా చిన్న మీరు ఊకొండ్రా. ఓ నరసుబాయ్ అక్క, నేను అత్త కయ్యం పెట్టుకుందాం ఆలోచరాలు. బండి దిగి మాట్లాడతా నీతోని, చూసుకుందాం కదా ఇద్దరం. నీ ఇంటికి అత్త తీసుకపో, గంట సేపు కూర్చుంటా. ఏంటికి అట్లా పడుతుంది ఊకే? అందుకోసమే ఈ ఒక్క గ్రామానికి 370 మందికి రైతు బంధు ఇచ్చాం. అదే కాదు, రైతు బీమా ద్వారా 10 మందికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి. చనిపోతే భర్త చనిపోతే భార్యను పట్టించుకున్నాడు ఎవరైనా ఉన్నాడా? కాంగ్రెస్ బీజేపీ భార్య చనిపోతే భర్తకు డబ్బులు ఇచ్చినాడు ఎవరైనా ఉన్నాడా? పుట్టిన బిడ్డగాళ్ళని పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? అట్లాంటిది రెడ్డ రాజన్న, బర్ల గంగారెడ్డి, కందేల రవి, మల్లి భూమన్న, దేశీల ముత్తన్న, నాగభూషణం, కనగంటి లక్ష్మణ్, బింగి బాబన్న, కుర్మె రాజమల్లి, మూసరి నడిపిస్తాయని ఇంట్లో చనిపోతే 48 గంటల్లో 5 లక్షలు ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? మిమ్మల్ని పట్టించుకోలేదా? ఇంట్లో కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేదా? మీకు సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా డబ్బులు ఇవ్వలేదా? మీరు దవాఖానలో ఉంటే ఆపరేషన్లు చేయలేదా? మీ యొక్క గ్రామంలోనే 28 మందికి 15 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చానని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఎంత ఇచ్చినా? మరి ఒక చిన్న గ్రామం 100 ఇండ్లుంటే 100 ఇళ్లలో 28 ఇళ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన, 129 మందికి పింఛన్లు ఇచ్చిన, 378 మందికి రైతు బంధు ఇచ్చిన. ఇన్ని పనులు చేస్తుంటే కూడా
మరి పైసలు ఎక్కువ, మాయాపూర్లో సప్పట్లు తక్కువ. గాలైతే అసలే కొడతలేదు కాబట్టి మీ సైడ్ నుండి వాళ్ళకి అత్తలేవా ఏందో అర్థమవుతుంది. తిన్నది మరి మళ్ళీ ముచ్చట పెట్టుకోరు కదా ఇంటికి పొద్దంతా ఏం పని ఉంది మీకు? ఇంటికి కూడా ముచ్చట పెట్టుకో అమ్మా. జై తెలంగాణ. అదే కాకుండా ఒక్క మాయాపూర్ గ్రామంలో పెళ్లి గాని ఆడబిడ్డలకు 23 మందికి 1,01,116 రూపాయల పింఛన్ పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాస్తవం కాదా? 23 మంది మంచికి పడవట్లేదు రాదా? మంచికి ఓట్లు ఎత్తే నాకు 400 ఓట్లు రావా? పెళ్లి చేసుకున్న వాళ్ళు మర్చిపోతారా? 130 మందికి పింఛన్లు ఇస్తే వాళ్ళు పోయి ఇంట్లో కూర్చున్నారు. కళ్యాణ లక్ష్మి ద్వారా 23 మందికి పెళ్లిని ఎత్తే వారేమో అత్తగారి ఇంటికి పోయి హైదరాబాద్ భార్య భర్త అన్నారు, అత్తగారు పాల్గొంటున్నారు. ఏడున్నారు మరి సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకుని వెళ్ళేమో ఇంట్లో కూర్చున్నారు. నా లగ్గమేమో నవంబర్ 30వ తారీఖు ఉంది. మరి నా లగ్గం ఎవరు వేయాలా? నాకు ఓట్లు ఎవరు వేయాలా? మరి ఈ 23 మందికి పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? మరి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు సప్పట్లు కొట్టారా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? పింఛన్లు ఇచ్చినోడికి సున్నం పెడతారా? మీ అందరికీ ప్రతి ఇంట్లో నల్ల తిప్పితే నీళ్ళు ఇవ్వాలని చెప్పి మాయాపూర్ గ్రామంలో ఒక్కన అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దని చెప్పి మీ అందరి ఇళ్లలో నల్ల తిప్పితే నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? నీళ్ళు వస్తలేవా? మీరు నీళ్లు తాగి నాకు నీళ్లు తాగిపిస్తారా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో ఉండి నాకు ఓటు అయ్యారా? వాళ్ళ అమ్మ బాబు నాకు వెయ్యరా? వాళ్ళ అత్త మామ నాకు వెయ్యరా? ఎవరెవరికి చేసినట్టు కాంగ్రెస్ బీజేపీ అంటుడు. అరే జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినవరా అంటుడు. ఇవన్నీ నేను చేసింది కాదా? నందిపేట నుంచి ఉమ్మడి మాయాపూర్కు డాంబర్ రోడ్డు వేసింది నేను కాదా? ఉమ్మడి బ్రిడ్జ్కు 108 కోట్లు కట్టించింది నేను కాదా? ఉమ్మడి మాయాపూర్ నుంచి పంచగోడ బ్రిడ్జ్కు 23 కోట్ల రూపాయలతో డాంబర్ రోడ్డు వేయించి నేను కాదా? మరి బొడ్డు మానస అలా చైతన్య బుచ్చ గౌతమి పెళ్లిళ్ళు చేసింది నేను కాదా? బొడ్డు మంజుల ఎడగొట్టి లత చెలిమెల పూజిత దొడ్డోళ్ళ ఆకాంక్ష పుంటికూర సౌజన్య భోగ అనిల పుంటికూర ప్రణీత అలలెల్ల శ్రావణి దొడ్డోళ్ళ హరిక. ఎందుకు చదువుతున్నంటే నాది టీవీలో నా చూసి వీడికి వచ్చి ఓటేస్తారని చదువుతున్నా. చదవద్దా? 1,00,000 రూపాయలు ఇచ్చింది ఇడిసబెట్టాలా? ముఖ్యమంత్రి గారు ఇచ్చింది మర్చిపోతారా? గురుత్వం లేనోళ్ళా ఉన్నది కదా. అదే విధంగా పుంటికూర ఫలిత అలలెల్ల శ్రావణి దొడ్డెల్ల హారిక బైగారి దివ్య మాట్లూరు ప్రత్యూష షాడెల్ల రత్నమాల పల్లెపు అనిత వాసర అనుష పల్లెపు రవణి ఎడగొట్టి లావణ్య బండికాడ పద్మ మట్ట సౌందర్య చెరికింద కుమార్కి పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? వారందరూ ఆయనకు పెళ్లి చేస్తే ఈయనకేమైందయ్యా? ఒక బాలేదా? రాకపోతే ఇస్తామమ్మా. దాంట్లో ఏముంది? వచ్చింది 28 మందికి ఇచ్చినాం ఆయనకి. ఇయ్యమా? ఇస్తామా ఇయ్యమా? ఎన్ని పథకాలు వచ్చి ఎంతమంది ఉన్నారు? 12 మంది యాదవులు గారు ఈ యొక్క గ్రామంలోనే దాదాపుగా 20 గొర్రెలు ఒక పొదలు చొప్పున ఇచ్చింది వాస్తవం కాదా? కేసీఆర్ కిట్ ఇచ్చింది వాస్తవం కాదా? పెళ్లి చేసుకున్న బిడ్డలు గర్భిణీ స్త్రీ ఉంటే సన్న బియ్యం కోడిగుడ్డు ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి కడుపులో బిడ్డలు కాపాడింది వాస్తవం కాదా? ఆ బిడ్డలు డెలివరీకి వస్తే ఒక్క ఫోన్ కొడితే 102కు డయల్ చేస్తే కుయ్ 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 అని అంబులెన్స్ పంపించి మాయాపూర్ చిన్న గ్రామంకు అంబులెన్స్ పంపించి మీ బిడ్డలను 100 పడకల ఆసుపత్రిలో 30 కోట్లు తెచ్చి కట్టి అక్కడ ఉచితంగా డెలివరీ చేయించింది వాస్తవం కాదా? వాస్తవం కాదా? వాళ్ళ బిడ్డకు కేసీఆర్ కిట్ ఇయ్యలేదా? తల్లికి చీర బిడ్డకు బట్టి ఇయ్యలేదా? ప్రేమ్ సబ్బు జాన్సన్ సబ్బు పౌడర్ ఇయ్యలేదా? ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడుతుందో ఆ సబ్బు ఇవ్వలేదా? గాడ మరి సప్పుడు చేయరు, టీళ్ళు సప్పుడు చేయరు, ఇయ్యలేదా? ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి ఉయ్యాలు ఇయ్యలేదా? ఉయ్యాలు ఇచ్చినాక తోమలు కుడితే తోమ తీర ఇయ్యలేదా? తోమ తీర ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి గల్లు 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 గచ్చేది గురించి ఇయ్యలేదా? ఇచ్చిన కాడికి ఇచ్చినాం, ఇయ్యలేంది ఇయ్యలేము. మీ ఊరికి వచ్చినా మీలో ఒక వ్యక్తిగా ఉన్నా
మీ కడుపులో తలకాయ పెట్టి ఆశీర్వదించమని అడిగితే ఆ రోజు గెలిపించారు. ఇన్ని పనులు చేసినా ఇదే కాకుండా 489 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించినాం. ఎంతమందికి? 57 మందికి అద్దాలు ఇచ్చినాం. కాంగ్రెస్ బీజేపీ కొడిచ్చినాం. మీ ఊర్లో ఇవ్వలేదా? కేసీఆర్ కిట్లు 34 ఇచ్చినాం. పంచగూడ బ్రిడ్జ్ వరకు 23 కోట్లతో రోడ్డు వేయించిన. గోదావరిపై పంచగూడ బ్రిడ్జ్కు 108 కోట్లు. అంతర్గత సీసీ రోడ్లకు 17 లక్షలు. మీ సర్పంచ్ ఉప సర్పంచ్ ఏమి ఇవ్వలేరు సార్ అంటున్నారు. ఇవన్నీ వాస్తవం కాదా? గ్రామ పంచాయతీ భవనంకు 20 లక్షలు ఇచ్చిన. ఎంత ఇచ్చినా? రేణుక ఎల్లమ్మ గుడికి 5 లక్షలు ఇచ్చిన. యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 5 లక్షలు ఇచ్చిన. హనుమాన్ గుడి ప్రహార నిర్మాణం కోసం 5 లక్షలు ఇచ్చిన. దుర్గా మాతా షెడ్ కోసం 5 లక్షలు ఇచ్చిన. అప్పుడు గిట్టు బాగానే మంది కూర్చున్నారు. నీడ కూర్చున్నారా? మరి సప్పట్లేదు. నీడ కూర్చుని సప్పట్లు కొట్టారు. చెప్పాలా వద్దా? చెప్పాలా? మహిళా భవనం కోసం 5 లక్షలు, నాకపేట సంఘ భవనం కోసం 5 లక్షలు, గౌడ సంఘ భవనంకు 5 లక్షలు, దళిత వాడలో ఒడ్డర కమ్యూనిటీ లక్షలు, ట్రాక్టర్ కోసం 9 లక్షలు, వైకుంఠ ధామం కోసం 12.5 లక్షలు, నర్సరీ కోసం 2 లక్షలు, గ్రామ పంచాయతీకి 6,39,000. ఇప్పటిదాకా మీ ఊరికి వచ్చిన పైసలు యాదవులకు 5 లక్షలు, గ్రామ పంచాయతీకి 57 లక్షలు ఇచ్చిన. అమ్మ 2 ఇచ్చినా సపోర్ట్ అయితే కొట్టకూడదు. తిరుగు కూర్చోండి. నా బాగానే నేను కోల్పోతా. అంతేనా? ఇది వాస్తవం కాదా? ఈ డబ్బులు వచ్చింది వాస్తవం కాదా? కుల సంఘాలకు వచ్చింది వాస్తవం కాదా? మరి ఇదంతా కాదు, ఇంకా మళ్ళీ ఏమిస్తామని అడుగుతుంది. అంతేనా? మళ్ళా ఏమిస్తామని చెప్పి అడిగారు. వాస్తవమా? ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలకు, పింఛన్లు రానళ్లకు, పిఎఫ్ లేనళ్లకు, అక్క చెల్లెలందరికీ సౌభాగ్య లక్ష్మి కింద 3,000 పింఛన్లు ఇస్తాం. ఎంత? ముసలిలు ఉన్నారా? ఒంటరి మహిళలు ఉన్నారా? బీడీ కార్మికులు ఉన్నారా? వాళ్ళకి ఎంత ఇస్తున్నాం పింఛన్? 16 మింగుతారా మీరు? 2,016 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. వాళ్ళ పింఛన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అవుతుంది? 5,000 రూపాయలు ఇస్తాం పింఛన్. ఎంత ఇస్తాం? అనారోగ్యంతో మన ఇంట్లో ఎవరైనా దవాఖానలో బాధపడితే 15 లక్షల వరకు వైద్య సహాయం చేస్తాం. ఎంత? మరి వికలాంగుల పింఛన్లు ఎంత అవుతాయి? 4,016 నుంచి 6,000 ఇస్తాం. అసైన్మెంట్ భూములు ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళకందరికీ పట్టాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సిలిండర్ బుడ్డి, కేసీఆర్ సిలిండర్ బుడ్డి, కేసీఆర్ సిలిండర్ బుడ్డి. మాయాపూర్ గ్రామంలోని మా అక్క చెల్లెలందరికీ 400 రూపాయలకే సిలిండర్ బుడ్డిస్తాం. ఎంతకు? ఎంతకిస్తాం? బీజేపీ కాంగ్రెస్ వాడు ఎంతకిస్తాడు? 1,200 సిలిండర్ బుడ్డి కావాలా? కేసీఆర్ సిలిండర్ బుడ్డి కావాలా? 3 గంటల కరెంటు కావాలా? 24 గంటల కరెంటు కావాలా? 24 గంటల కరెంటు కావాలంటే మాయాపూర్ ఏం చేయాలా? ఏ గుర్తుకెయ్యాలి? ఇవన్నీ అవుతాయి. వీటితో పాటు మహిళా భవనంకు కాదు, రైతులకు రైతు బంధు 10,000 వస్తుంది. ఎంత వస్తుంది? మళ్ళీ 6,000 నుంచి 16,000 ఇస్తాం రైతులకు. సప్పట్లు కొట్టకూడదు. తీసుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చోండి, రానోళ్ళు కయ్యంకునండి. కళ్యాణ లక్ష్మి తీసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు హైదరాబాద్లో ఉండ్రి. గొర్రెలు ఇచ్చిన వాళ్ళు గొర్రెలు మేపమండ్రి. ముసలాళ్ళు ఇంట్లో కూర్చోరు. నా లగ్నం నవంబర్ 30 తారీఖు ఉంది. నన్ను గెలిపియరా? నన్ను గెలిపియరా? నన్ను గెలిపియరా? గెలిపిస్తారా? అందరు సారికే వేస్తారా? అందరు కారికే వేస్తారా? అందరు కేసీఆర్కి వచ్చి అడుగున్నాయని నాకు అక్కడ ముఖం ముందరికి రమ్మంటే పక్కకుంటారు. ఒకటే గడ్డ మీద ఉన్నారు. వీళ్ళు మాయాపూరలో ఉన్నారు. వీళ్ళు ఉన్నారే 100 మంది. అంతేనా? అక్కడే లయం. ఇది అందరు నాకే గుద్దుతారా? నన్నే గెలిపిస్తారా? కుల సంఘం ఏది?
కాపర్లకు నందిపేటలో 5 ఎకరాల కట్టిపోయా చెక్ ముత్యం మీ చుట్టాలట కదా వాళ్ళంతా. ఆ నందిపేటలో రేపు వస్తలేరా మీరు అందరూ? వస్తుర్రా? మున్నూరు కాపులు మీరు గొల్లెలు తీసుకొని నాకు మాత్రం పాత చిన్నపిల్లని ఉన్నదా? చిన్నదంటే పెద్దది తెచ్చినవా? నాకే ఓటేస్తాలంతా ఒక్కసారి చేదెత్తాల మాయాపూరులంతా గాల్లో కూర్చున్న వాళ్ళని నిడిసబెట్టాను. వస్తున్నాను మీ దగ్గర గీళ్ళు కోకక్కడ కోకను పట్టుకొని కూర్చున్నారు. ఏమున్నది కోకలు? ఏమున్నది? బందే పాడైంది దుకాణం. అది ఇటు మొబైల్ గిటు ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడా ఉన్నారా? మీరు కూడా ఎత్తురా? నాకే ఉంటా ఎత్తండి 2 చేతులు. 2 2 2 2 2 2 2 చేతులు అంతా నాకేనా? 450 ఓట్లు వచ్చింది. నేను అనుకుంటా పోయి నిద్ర పోవాలా? నమ్మల్లా? నమ్మితే సొమ్ము ఎత్తారా? నాకే వేస్తారా? కారుకే వేస్తారా? సార్కే వేస్తారా? కేసీఆర్కే వేస్తారా? మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డినే గెలిపిస్తారా? గెలిపించిన వాళ్ళంతా మళ్ళీ ఒకసారి చేతెత్తి మైక్ పెట్టేది. అమ్మ ఫోటో తీసుకోరా బాబు. ఎలక్షన్ కమిషన్ గీత తీసుకోరు, వేరే తీసుకుంటారు. జై తెలంగాణ. మనదేం గుర్తు? కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, వాళ్ళ అత్త మామకు అడుగు, రైతు బీమా తీసుకున్న తల్లికి అడుగు, పింఛన్ తీసుకున్న అమ్మకు అడుగు, బీడీ కార్మికుల పింఛన్ తీసుకున్న చెల్లెకు అడుగు, కేసీఆర్ కిట్ తీసుకున్న బిడ్డకు అడుగు, వాళ్ళ ఆయి తాతకు అడుగు, మాయాపూర్ పంచగోడ బ్రిడ్జ్ను అడుగు, నందిపేట డాంబర్ రోడ్లను అడుగు, మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ అడుగు, కురుమొల్ల ఫంక్షన్ హాల్ కిష్టన్నకు అడుగు, యాదవ ఫంక్షన్ హాల్ కిష్టన్నకు అడుగు, మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ సుభాష్ కు అడుగు. మనదేం గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? కోకగాడు ఉన్నోళ్ళు మళ్ళా మనదేం గుర్తు? కూర్చున్నోళ్ళు మీ పింఛన్ 5,000 వస్తాయి. మీరు బియ్యం పెడతాం. సంగమా? ఏం సంగము? సన్నమా? మీకు బోరింగ్ పెట్టిపిస్తే నీళ్ళ గురించి తెలుస్తుంది. పాత బోరింగ్ వాళ్ళది ఉంది. బోరింగ్ వాసన చిన్నల సాయంటి కూడా బోరింగ్ ఉండే గుర్తుందా? మాయపూడలు కొట్టి 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 భుజాలు నొత్తుండే. ఇవాళ ఇంటింటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తే నాకు సప్పట్లు కొడతలేరు. యారళ్ళ మధ్య పంచాలు అయితే, మొగడు పన్నం భార్య భర్తల మధ్య పంచాలు అయితే అప్పుడు మంచిగా అవుతాయి కదా మీకు. అంతేనా? మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? మళ్ళీ కిందికి లైసెన్స్ ఏంద్రా లైసెన్స్ అంటున్నావు? లైసెన్సా? ఎంతమందికి వచ్చింది లైసెన్స్? 16 మందికా? నాకే రోజు మాయాపూర్ నుంచి ఫోన్ చేస్తారు రాత్రి 11:30కు. సార్ ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే. పన్నావా సార్? 11:30కు వండకపోతే ఏం చెప్తాడు ఎమ్మెల్యే? ఫోన్ చేస్తాడు. సాయన్న బాగా ఊర్రకు నువ్వు అంతే నాకు తెలిసే. నిన్ను ఓడే ఎక్కించి పంపించున్నాడా అన్నాడు పొద్దంతా. అయితే సాయన్న భార్య కథ తెలుసు. బీజేపీ వాళ్ళు ఫోన్ చేసి, సార్ నేను లక్కంపల్లి సజ్జికా నుంచి వస్తున్నా, ఒకటే బీరు తాగిన పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సార్ అంటుంది. మరి ఒక్క బీరు తాగితే పోలీసు వాళ్ళు పట్టుకోరా? నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా అంటే, అమ్మ 2 సార్లు ఇచ్చింది సార్ పైసలు, నాన్న ఒక్కసారి ఇచ్చింది కానీ నేను లైసెన్స్ తీసుకోలేదు, తాగిన పన్ను. మళ్ళా 12కి ఇంకొకరు ఫోన్ చేశాడు మాయాపూర్ పిల్లగాడే. సార్ మేము ట్రిపుల్ రైడ్ వస్తున్నాం పంచగోడ బ్రిడ్జ్ నుంచి, మళ్ళా మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సార్. ఈ బాధ కట్కరాజు ఉన్నాడు. ఏడి రోజు రాత్రి వెళ్ళగానే ఫోన్ చేస్తాడు కట్కొండరాజు. బాలరాజు ఉన్నాడా? వాళ్ళిద్దరు నాకు ఫోన్ చేసి అడుగుడు, ఈ బాధ నాకు ఎందుకురా బాబు అర్ధరాత్రి మాయాపూర్ పిల్లగాళ్ళని. ఈ లైసెన్స్ లేని వాళ్ళందరూ డ్రైవింగ్ లైసెన్స్లు అప్లై చేసుకోమని చెప్తే, ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లైసెన్స్ అప్లై చేసుకున్న 28 మంది మాయాపూర్ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చింది వాస్తవం కాదా? మీరంతా నాతోనే ఉండరా? కళ్యాణ లక్ష్మి తీసుకున్నారు నాకు ఓటయ్యరా? వాళ్ళ అత్త మామలకి వీళ్ళు అయ్యరా? ఇలా బావ బామార్దికి వీళ్ళు అయ్యరా?
133 పింఛన్లు తీసుకున్న కోకకాడు ఉన్న వాళ్ళు ఎయ్యరా? ఈ ముసలిళ్ళు నాకు ఎయ్యరా? గా కేసీఆర్ కిట్ తీసుకున్న వాళ్ళు నాకు ఎయ్యరా? మీరందరూ ఎత్తే మా ఓట్లు అయిపోయినాయి. పోనీ పోతాం. జై తెలంగాణ. డిసెంబర్ 4వ తారీఖు తర్వాత వారందరికీ ఇల్లు కట్టించే బాధ్యత, పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నమ్ముత సొమ్ము గొల్లలకు గొల్లు రాలేవా? నీ బిడ్డ కళ్యాణ లక్ష్మి రాలేదా? గట్టన ఇల్లు కూడా వస్తుంది. గొర్రె తీస్తారు అన్నకు గొర్రె పిల్లలు. నా దగ్గరేమో 20 గొర్రెలు ఒక పొటేలు తీసుకుంటారు, నాకేమో గొర్రె పిలిచి వాపసు తీసుకుంటారు. మళ్ళా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవకన్నా, ఆపదలో మా ఆప్తుడవన్నా, అందరి గుండెలో అభిమానివన్నా, ఎంత మంచి మనిషిరో మనసు గల్లా జీవనన్నా, కన్నా బిడ్డ లెక్కరో కరుణ గల్లా జీవనన్నా. ఆరుమూరులోన అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే, 50 ఏళ్ళైన గడ్డ చూడు ఎంత కోసవడ్డమో నాడు. ఆరుమూరులోన అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే, 50 ఏళ్ళైన గడ్డ చూడు ఎంత కోసవడ్డమో నాడు. జీవనన్న